2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని రక్షణ సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటా గా ప్రకటించింది. పర్సోనా నాన్ గ్రాటా అనేది లాటిన్ పదం, దీని అర్థం స్వాగతించని వ్యక్తి లేదా అస్వీకార వ్యక్తి. ఈ పదం సాధారణంగా దౌత్య సందర్భాలలో ఉపయోగించబడుతుంది. పర్సోనా నాన్ గ్రాటా అనేది చాలా తీవ్రమైన పదం, దీనిని సాధారణ సంభాషణలలో ఉపయోగించరు. ఇది సాధారణంగా అధికారిక మరియు చట్టపరమైన సందర్భాలలో వాడబడుతుంది. ఈ ప్రకటన దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది మరియు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతుంది. అందువల్ల దీనిని జాగ్రత్తగా ఉపయోగిస్తారు. దౌత్య సందర్భాలలో ఈ పదం వియన్నా ఒప్పందం ఆధారంగా ఉపయోగించబడుతుంది. ఇది దేశాలకు ఈ చర్య తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. ఉదాహరణ, 2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని రక్షణ సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటా అంటే స్వాగతించని వ్యక్తులు గా ప్రకటించింది. దీని ద్వారా వారికి ఇచ్చిన ఆధిక్యతలు అన్ని వెనక్కి తీసేసుకోవడం జరుగుతుంది. ఈ అధికారులు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన చర్యలలో పాల్గొన్నారని ఆరోపించి వారిని 48 గంటలలో భారతదేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. ఈ చర్య భారతదేశం తన నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయడానికి మరియు పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను ఖండించడానికి తీసుకున్న నిర్ణయంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా పర్సోనా నాన్ గ్రాటా పదం ఒక వ్యక్తిని అధికారికంగా బహిష్కరించడానికి మరియు స్వాగతించని వ్యక్తిగా ప్రకటించడానికి ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా దౌత్య మరియు రాజకీయ సందర్భాలలో.